ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి కేంద్ర మంత్రితో సహా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఈ ప్రాంతంలో మరి పట్టభద్రులతో కలిసి మరి ఒక సమావేశం నిర్వహిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. మొన్న మోదీ గారు బడ్జెట్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు మేధావులు అందరూ మన సైడే ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు ఏవి ఇంతవరకు నెరవేర్చలేరు. ఉదాహరణకు చెప్పేది ఏంటంటే, ఏదైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు, గెస్ట్ లెక్చర్స్ ఇంతవరకు వాళ్ళకి పర్మనెంట్ చేయకపోవడం, ఈ గ్రాడ్యుయేట్స్ ఎంటీఎస్ కూడా ఇవ్వకపోవడం, అదేవిధంగా సర్వశిక్ష అభిమానం ఏదైతే ఉందో వాళ్ళు ఇన్ని రోజులు స్ట్రైక్ చేసినా కానీ ఇంతవరకు వాళ్ళను ఒక పక్క రాష్ట్రాలు ఉన్నాయి 6,000 రూపాయలు శాలరీ ఎక్కువ వస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో పర్మనెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు అవన్నీ చూసుకుంటే ఎంతో చాలా ట్రబుల్ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మినిమం పే స్కేల్ ఇంతవరకు చేయలేకపోయారు. అదేవిధంగా 510 జీవో ప్రకారం గతంలో 510 జీవో అయింది, దాంట్లో ఇంప్లీట్ చేయక చాలామంది కొన్ని వేల మంది ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు, ఆదిలాబాద్ వెనుకబడ్డ జీవో. దీని ద్వారా వాళ్ళని పర్మిట్ చేస్తారు. సుమారు 500 మంది నేషనల్ హెల్త్ మిషన్ వర్క్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఇంతవరకు పర్మనెంట్ చేయకపోవడం ఇవన్నీ. తర్వాత సర్వశిక్ష అభియాన్ కూడా కనీసం వేరే పక్క రాష్ట్రాల్లో శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత అన్ని రంగాల్లో మీరు ఒకటి చూడండి, నిరుద్యోగ వృత్తి అమౌంట్ ఇవ్వలేరు. ఎన్ని రంగాల్లో ప్రతి మోసం చేసింది. ఆడపడుచులను వదలలేరు, యువకులను వదలలేరు, రైతులను వదలలేరు, అడ్వకేట్లను వదలలేరు, తర్వాత ఎవరిని వదలలేరు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. అడ్వకేట్లు 3 ఇయర్స్ శాలరీ ఇస్తానని చెప్పారు, 5,000 ఏదో స్టైఫన్ ఇస్తానని చెప్పారు. వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరికి ఓన్లీ మాయమాటలు చెప్పి ప్రతి ఒక్కరికి వీళ్ళు మోసం చేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మండలి ద్వారా ఎన్నుకుంటే మీకు మీ గొంతుకనే ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో 100% వాళ్ళ మెడల్లోంచి పని చేపిస్తూ ఉన్నాం. ఇంకోటి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను, ఈయన మండలికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ కడతా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఏ మండలి కట్టారు అనుకో, ఆ మండల్లో మాకు ఓట్లే వద్దు, ఎక్కడ కట్టలేరు. దానికి ధీటుగానే ఒకటే చెప్తా ఉన్నాను, మేము ముంగట నేను మండలిలో గెలిచిన తర్వాత ₹1 శాలరీ తీసుకోను. ఆ శాలరీ వచ్చిన శాలరీ ప్రతి మండల్లో ఎక్కడైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నీ పూర్తి చేసినంత వరకు మీ ఎమ్మడి ఉంటాం. మేము ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయి? మొన్న మోదీ గారు ఇప్పుడు నేషనల్ హైవే చూసుకోండి, 1,10,000 కోట్లు పెట్టి మీరు ఎంత డెవలప్ అయిందో. దీన్ని బట్టి రైల్వే బడ్జెట్ 5,745 కోట్లు పెట్టడం జరిగింది. కొమరవెల్లి మళ్ళీ దగ్గర స్టేషన్స్ వస్తూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు డెవలప్ చేసినాం. ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నాం, ప్రపంచంతోనే ఆర్థిక దేశం పోటీ పడతాం. మీరు చూడండి, దగ్గర 200 దేశాల్లో 5వ ఆర్థిక దేశం అంటే దీన్ని బట్టి మీరు చూసుకోవాలి. అవినీతి లేని రాజ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశం తీర్చిద్దామని మోదీ గారు కూడా కమిట్మెంట్ చేశారు. అన్నీ పోటీ పడతాం. ఒక్క అవినీతి ఏదైనా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్క మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక్క రూపాయి ఎక్కడైనా కరప్షన్ ఉందా? కరప్షన్ లేకపోతేనే భారతదేశం చాలా బాగుపడుతుంది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అందుకోసానికే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు. మేధావులందరూ వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా, ఎందుకంటే అక్కడ గెలిచారు అనుకో, ఏ టీం బి టీం ఎవరున్నా కానీ, ఎవరు గెలిచినా ఇండిపెండెంట్ ఎవరు గెలిచినా 10లో 11 అవుతారు. ఇంతవరకు మేము మండల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో జైనాలలో ఒక్కరన్నా లేది మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ గురించి? వాళ్ళు మాట్లాడే దమ్ము లేదు, హక్కు లేదు. అందుకోసానికే మీరు ఆలోచించుకొని ప్రజలందరూ నా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మీరు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, ఈ ప్రాంతాల్లో కూడా మరి మీరందరూ కూడా ఈ యొక్క ఎన్నికలకు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఏం చెప్తున్నారు వారందరూ? పట్టభద్రులు ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల్లో ఏనికి మాకు రెడీ ఉన్నారు. వాళ్ళు మేమే పోతే మీరు ఎందుకు రాలేదని అడుగుతూ ఉన్నారు. మొన్న ఇక్కడనే కోర్టుకు పోయినా కానీ మీరు ఇంకా ఎందుకు లేట్ చేసినా అని అడిగారు. ఎవరు చూసినా కానీ ప్రతి ఒక్కరు డాక్టర్ల విషయంలో తీసుకుంటే జూనియర్ డాక్టర్లకు 3 months శాలరీ ఇస్తలేరు. ఇప్పుడు హెల్త్ ఏదైతే విద్యా విషయంలో తీసుకుంటే 11 మంది, కేవలం 650 మండలాల్లో 11 మంది రెగ్యులర్ ఎంఈఓస్. దీన్ని బట్టి నిదర్శనం చూసుకోండి. ఏది ఇప్పుడు నీకు ఎంప్లాయీస్లో నీకు డిఏ ఇచ్చినవా, పిఆర్సీ ఇచ్చినవా? చాలా ఇబ్బందులు. కనీసం సరెండర్ లీవ్స్ కూడా 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఇవ్వాలి, అది లేదు.
రిటైర్డ్ అయిన వాళ్ళకు కనీసం 8,000 మంది ఉన్నారు. అరే వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకొని కోర్టుకు పోయి డబ్బులు తీసుకొచ్చుకుంటారు. ఇవన్నీ నిదర్శనం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని అడుగుతూ ఉన్నారు? ఎవరిని అడిగినా నేను ఒకటే చెప్తా ఉన్నా, అవన్నీ నెరవేర్చినాకనే మీరు ఓటు అడిగే హక్కు ఉంది. అప్పటిదాకా ఓటు అడిగే హక్కు లేదు మీకు. సార్ ఇంకొకటి, సోషల్ మీడియాలో మీరు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నామని ఒకటి వైరల్ అవుతుంది సార్. దీనిపై ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? అది ఫేక్ వీడియో, మీకే తెలుస్తూ ఉన్నది. కనీసము ఏదైనా పేపర్ ఉందా? దానికి అథెంటిక్ పేపర్ ఉందా? ఏది ఇప్పుడు మేము గెలుస్తున్నామని ఏదో ఫేక్ వీడియో పెట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీ పత్రిక ఉంది, కనీసం పత్రిక ఉండాలి కదా, ఏం లేదు. సో రైట్, ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చెప్తున్నటువంటి తీరు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏవీపీ దేశం.